చదవబడిన వాక్యము 1 పేతురు 2వ అధ్యాయము 11వ వచనములో ఉన్నటువంటి మాటను మనం గమనించినట్లయితే అక్కడ వ్రాయబడి ఉన్న మాట మానవుని యొక్క వాస్తవికతను తెలియచేస్తున్నటువంటి విషయం. వారెవరైనా, ఎక్కడి వారైనా, ఎంతటి వారైనా ఈ భూమి మీద నివాసం ఉంటున్నటువంటి వారు బహుశా మనం చెప్పుకుంటున్నట్లుగా జాతి, మత, కుల, వర్ణ ఇలాంటి భేదాలు ఏవైతే పెట్టుకో, నీదే దేశమైనా కావచ్చు, నువ్వెవరివైనా కావచ్చు, ఎంతటి వాడవైనా కావచ్చు, కానీ మన వాస్తవము ఏమిటి అని అంటే బైబిల్ గ్రంథం తెలియచేస్తున్నటువంటి విషయం, ఈ భూమి మీద నీవు, నేను, మనము అందరము పరదేశులము, యాత్రికులం. ఈ మాటను వింటున్నటువంటి ప్రియ దైవ జనాంగమా, ప్రియ సహోదర సహోదరులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ ఆత్మీయ కుటుంబీకులారా, దయచేసి గమనిస్తూ ఉంటున్నారా? ఇంతవరకు నేనంటే ఇది, నేనంటే అది, నేనెంత, నేనంత, నాకెంతుంది, నాకు అంతుంది అని ఎన్నెన్నో ఈ లోకాన్ని గురించి చెప్పుకుంటూ భ్రమపడుతున్నటువంటి నీ జీవిత వాస్తవము, మన జీవిత వాస్తవం ఏమై ఉన్నది అని అంటే, మనము ఈ భూమి మీద చెప్పండి, అందరూ చెప్పండి, మనం ఈ భూమి మీద పరదేశులము, యాత్రికులము. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద వరల్డ్. ఇది ప్రపంచ వాస్తవం. ఇట్ ఈస్ ద ట్రూ ద లైఫ్ ఆఫ్ హ్యూమనిటీ. మానవుని యొక్క జీవిత సత్యం ఇది. మనం ఈ లోకములో ఎన్ని నాళ్ళు ఉన్నా, ఎంత కాలం ఉన్నా, ఎంత గడించినా, ఎంత సంపాదించినా, ఏమి సాధించినా, ఎంత అందముతో ఎదిగినా, ఎంత అండబలం కండబలం కలిగి ఉన్నా, ఈ లోకములో నీవు, నేను, మనము యాత్రికులం, పరదేశులం. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డల గురించి వ్రాయబడినటువంటి, దేవుని సంఘం గురించి వ్రాయబడినటువంటి మాట అపోస్తులైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనములో చెప్పుతూ ఉన్నాడు. సంఘానికి ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదం, క్రీస్తు సంఘానికి ఉన్నటువంటి గొప్ప ధన్యత, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి వారి కొరకు, క్రీస్తును స్వంత రక్షకునిగా స్వీకరించినటువంటి వారి కొరకు వ్రాయబడినటువంటి మాటను మనము చూద్దాము. మన పౌరస్థితి పరలోకమందున్నది. ప్రియులారా గమనించండి, ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి ఈ లోకము, ఈ భూమి అశాశ్వతమైనటువంటిది. ఈ భూమి మీద మనము కేవలము యాత్రికులము, పరదేశులము మాత్రమే. ప్రతి మనిషి కోసము దేవుడు సిద్ధపరచినటువంటిది, ప్రతి మనిషి యొక్క జీవిత వాస్తవం ఏంటో తెలుసా? మన అసలైన పౌరస్థితి పరలోకముందుంది. అది కేవలము నా కోసము, ఇక్కడున్న వాళ్ళ కోసము మాత్రమే కాదు. దేవుడు ఆ పరలోకాన్ని ఎవరి కొరకు సృష్టించాడు అని అంటే, ఎవరి కొరకు నిర్మించాడు, ఎవరి కొరకు సిద్ధపరుస్తున్నాడు అని అంటే, యావత్ ప్రపంచం అంతటి కొరకు. దయచేసి గమనించాలి, దేవుడు కేవలము క్రైస్తవులను మాత్రమే ప్రేమించలేదు. దేవుని వాక్యము సెలవిస్తుంది, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమంతటిని ప్రేమించాడు. లోకమంతటి కొరకు పరలోకాన్ని ఆయన సిద్ధము చేశాడు. పరలోకములో ఆయన స్థలాలు సిద్ధపరుస్తున్నాడు. ఎవరి కోసము అని అంటే, అందరి కోసము. అశాశ్వతమైన పరదేశమైనటువంటి ఈ లోకములో నుంచి పౌరస్థితి కలిగిన సొంత లోకానికి, సొంత రాజ్యానికి, పరలోకానికి మనము వెళ్ళవలసినటువంటి వారం. ప్రియులారా, ఎంతమంది మీ పరలోకం వెళ్ళగలుగుతాం? పరలోకానికి వెళ్తాననేటువంటి నిశ్చయత, నిరీక్షణ ఈ మాటలు వింటున్న మీలో ఎంతమందికి ఉంది? గమనిద్దాం. ఎవరు వెళ్తారు పరలోకం వెళ్ళాలి అని అంటే ఏం చేయాలి అనేటువంటిదే ఈ చిన్న వచనములో ఉన్న గొప్ప పాఠం. ఈ భూమి మీద మనము ఎవరము అని అంటే, మరలా చెప్పండి, మనం ఎవరం ఈ భూమి మీద? పరదేశులము, యాత్రికులం.
ఈసారి చెప్పండి, యాత్ర చేసేటువంటి వాడు, అరువు ఉండేటువంటి వాడు, లేకపోతే ప్రయాణం చేసేటువంటి వాళ్ళు ఏం చేస్తారు? పలానా తారీఖున ప్రయాణం ఉందనుకోండి, పలానా తారీఖున మన ఇంటికి వచ్చిన చుట్టం వెళ్ళిపోతారు. అంటే ఒక మాట, మా అన్నామణి గారు ఉన్నారు, ఆవిడ మాకు చుట్టం కాదు, మా ఇంట్లో మనిషి ఆవిడ. స్నేహితులు ఎవరైనా చెప్పుకుంటే ఎవరు చెప్పుకుంటాం? చదువుకున్నప్పుడు చెప్పుకుంటాం. లేకపోతే స్నేహితులు ఎప్పుడుంటారని అంటే మనం అటు ఇటు కదలాడేటప్పుడు వయసు ఉంటారు. దేవుడు మాకు ఇచ్చిన, మా అమ్మకి ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే వృద్ధాప్యములోను కూడా ప్రాణ స్నేహితురాలను ఇచ్చాడు. వీళ్ళది కులాలు వేరే, ఆచారాలు వేరే, ప్రాంతాలు వేరే, ఎక్కడో పాలకొల్లు ఆవిడది. జగ్గేచేరిలో ఉండేవారు, అక్క దగ్గర ఉండేటప్పుడు ఇద్దరికి స్నేహం కలిసింది. ఆ స్నేహితురాలు కోసం వస్తుంది, ఇక్కడ మాతో పాటు కలిసిపోయి ఉంటుంది. నేనేమంటానమ్మా, అమ్మా నువ్వు వాళ్ళతో పాటు నేను కూడా ఒక కొడుకుని, నువ్వు నా దగ్గరే ఉండిపో అని అంటే వస్తుంది, ఉన్నంతకాలం ఉంటుంది, మరలా వెళ్తుంది, మరలా బ్యూలా బర్త్డేకి వచ్చేస్తాను అని అంటుంది. మరి చూద్దాం ఎంత పట్టుకు నిజమో చూద్దాము. అయితే నిన్నటి దినాన రాత్రి నన్ను పిలిచి, మీ ఫోన్ నెంబర్ రాసివ్వండి, మీ అడ్రస్ రాసివ్వండి, మా పాస్టర్ గారు కూడా 2 ఆడపిల్లలు, వాళ్ళ పిల్లలకి మంచి సంబంధం ఏదైనా ఉంటే చూడండి అని చెప్పేసి నా ఫోన్ నెంబరు, నా ఇది, తర్వాత ఆవిడ బ్యాగ్ ఇవన్నీ కూడా సర్ది పెట్టేసుకుంటుంది. ఒకటి చూస్తున్నాను నేను. సో ఎందుకు అని అంటే ఆవిడకి ప్రయాణం ఉంది, సోమవారం ఆ ఊరు వెళ్తానంటుంది. కాకపోతే నేను 1 తారీఖునే పంపిస్తాను, అయితే ఫ్యాంక్షన్ తీసుకోవాలి కాబట్టి అప్పుడైనా పంపించను, లేకపోతే అప్పుడు కూడా పంపించను. సో ప్రయాణం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము అంటే ప్రయాణానికి కావలసిన సిద్ధపాట్లు, దేవుని మహాకృప. ప్రపంచంలో నాకంటే అదృష్టం అనేటువంటి దాన్ని నేను నమ్మను, కానీ నాకంటే ఆశీర్వాదకరమైన వ్యక్తి భూమి మీద ఉండడేమో అని అనుక్షణం నేను తప్పిస్తూ ఉంటుంటాను. నా ఆశీర్వాదం ఎందులో అంటే నాకు కోట్లు ఉన్నాయని కాదు, బిల్డింగులు ఉన్నాయని కాదు,